నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 పెరూలోని లిమాలో జరిగింది. 1989లో ఏర్పాటైన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ స్థిరమైన వృద్ధి కోసం పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ జనాభాలో 40%, ప్రపంచ జీడీపీలో 60% ఉన్న యుఎస్, చైనా, జపాన్ సహా మరో 21 దేశాలు ఇందులో ఉన్నాయి. ఏపీఈసీ సెక్రటేరియట్ సింగపూర్లో ఉంది. ఇక మొదటిది నింగిలోకి దూసుకువెళ్లిన జీశాట్-20. ఇస్రో రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-20 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకువెళ్లింది. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్ణాటకలోని హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది. ఇక రెండవది కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించిన గాబన్. కొత్త రాజ్యాంగాన్ని గాబన్ దేశం ఆమోదించింది. 55 సంవత్సరాల రాజవంశ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టడం దీని లక్ష్యం. తిరుగుబాటు ద్వారా 2023 ఆగస్టులో అధికారాన్ని చేజిక్కించుకున్న మిలిటరీ జుంటా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇక మూడవది భారత్ సిఏజీగా కె సంజయ్ మూర్తి. భారత కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ గా కె సంజయ్ మూర్తి నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక నాలుగవది ఏసీఏ మహిళల క్రికెట్ మెంటర్ గా మిథాలీ రాజ్. టీమిండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటర్ గా నియమితులయ్యారు. మహిళల క్రికెట్ కు 3 ఏళ్ల పాటు సేవలనందించనున్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసే మహిళా క్రికెట్ అకాడమీలోనూ మిథాలీ రాజ్ కీలకంగా పనిచేయనున్నారు. ఇక ఐదవది ఏటీపీ టైటిల్ సొంతం చేసుకున్న జన్నిక్ సిన్నర్. టురిన్లో జరిగిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో జన్నిక్ సిన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. సిన్నర్ ఈ ఏడాది 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు 6 ఏటీపీ టూర్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఇటలీ తరపున గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన తొలి టెన్నిస్ ప్లేయర్ గా కూడా చరిత్ర సృష్టించారు. 2024లో 76 మ్యాచ్లు ఆడిన సిన్నర్ ఏకంగా 70 మ్యాచ్ల్లో గెలిచి ఈ ఏడాది ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుతో సీజన్ను ముగించాడు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.